డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి మేము అమెరికా ప్రజలకు సేవలు అందిస్తామని రాజ్యాంగానికి బద్దులై ఉంటామని ప్రమాణం చేసి ఉద్యోగంలో చేరాం. మాకు అవసరమే లేదు మీరు చేసే పనుల వల్ల అని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. కానీ మన దగ్గర పోలీస్ వ్యవస్థ, అధికార వ్యవస్థలు ఒక పప్పెట్ లాగా మారిపోయారు, కీలుబొమ్మలు అట్లే. అన్ఫార్చునేట్లీ ఎవరు వైసీపీ అధికారులు ఉంటే వైసీపీకి అనుకూలంగా ఆడతారు, టీడీపీకి అనుకూలంగా ఉంటే టీడీపీకి ఆడతారు. ఎవరైనా వ్యవస్థలో నిజాయితీగా పనిచేసే అధికారులు ఉంటే వాళ్ళను పనిష్మెంట్ పోస్టింగ్లు పడతాయి. సో ఈ స్థాయికి పొలిటిసైజ్ అయిన తర్వాత క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇలాంటిదే చూస్తాం. ఇప్పుడు అందుకే వైసీపీ వాళ్ళు అంటున్నారు చూడండి, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, అప్పుడు లోకేష్ రెడ్ బుక్ రాసుకుంటాం, మేము ఇంకో బుక్ రాసుకుంటాం, మళ్ళీ మేము అలాగే మీరన్నీ లెక్క పెట్టి వడ్డీతో సహా చెల్లిస్తాం. ఇద్దరు లోకేష్ అదే అన్నాడు, వడ్డీతో సహా ఇంకా చెల్లించడం లేదు అనుకోండి. ఇప్పుడు అసలే నడుస్తుంది, ఈఎంఐలో అసలు నడుస్తుంది. ఈఎంఐలో ముందు వడ్డీ వసూలు చేస్తారు సాధారణంగా, కానీ ఇక్కడ అసలు వడ్డీ వసూలు అవుతుంది, ఇంకా వడ్డీ కావాలి. మరి ఇలా వడ్డీతో ఇప్పుడు వైసీపీలు ఏమన్నా మేము మళ్ళీ అధికారం నిన్నగా మన జగన్ పోలీసులను కూడా ఉద్దేశించి సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని కూడా మళ్ళీ మేము అధికారులకు రాబడుతున్నాం, సంగతి తెలుస్తాం, బట్టలు ఏది పడుతుందే మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ స్థాయిలో పొలిటికల్ సిస్టము నాశనమైంది, పోలీసు వ్యవస్థను కూడా పొలిటిసైజ్ చేశాక ప్రజలకు రూల్ ఆఫ్ లా పైన ఏ నమ్మకం ఉంటుంది? అసలు చట్టబద్ధ పాలన ఎవరు ఫాలో అవుతారు? ఎందుకు ఇలా రెచ్చిపోతారు? నిజంగానే పోసాన కృష్ణములు ఇలా మాట్లాడినప్పుడు రాజకీయ నాయకత్వం ఎవరైనా ఉండాలి అధికారంలో, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ రాజ్యాంగం లోబడి ఉండాలి. ఏది భావసకట ప్రవర్తన స్వేచ్ఛకి ఇది విరుద్ధము అని భావించినప్పుడు పోలీసులు కేసు పెట్టాలి కదా ఆ రోజే. మరి ఆ రోజు నేరంగా ఈరోజు నేరం అవుతుంది. కేసు పెట్టారు కానీ పోలీసులు స్పందించలేదు అని కేసులు పెట్టేవాళ్ళు పోలీసులు కాదు, వేరే వాళ్ళు ఎవరైనా కేసు పెడతారు. పెడితే పోలీసులు ఎందుకు స్పందించలేదు? మరి చట్టం అదే కదా, అప్పుడున్న చట్టాలు ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కొత్త చట్టాలు ఏం రాలేదు కదా. సో అప్పుడున్నటువంటి చట్టాలే ఇప్పుడు కొనసాగుతున్నాయి కదా, బేసిక్ చట్టాలు అవే. మీరు ఐపీఎస్ భారతీయ న్యాయ సంహితగా మారినా ఇండియన్ పీనల్ కోడ్, బట్ ఫండమెంటల్ చట్టాలు అవే కదా. సో మరి ఆ రోజుల్లో నేరమే కానప్పుడు ఈ రోజుల్లో నేరం ఎట్లయితుంది? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే ఆ రోజు నేరం అయినా కూడా మేము పట్టించుకోము. అసలు జగన్మోహన్ రెడ్డి పైన బాధ్యత ఉంటుంది కదా, ఏంటిది ఇలా మాట్లాడడం ఏంటి? అంటే పొలిటికల్గా వ్యతిరేకించు, పద్ధతి ప్రకారం వ్యతిరేకించు, కానీ ఏంది అబ్యూసివ్ టాక్ అని జగన్ ఆ రోజు వారించుంటే ఇక్కడికి వచ్చేదే కాదు కదా. ఇవాళ అన్యాయం చేస్తున్నారు, ఆయన రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పాడు. రాజకీయాలకు గుడ్ బై చెప్తే నేరపోతుందా? రాజకీయాలకు గుడ్ ఒక తప్పుడు వ్యాపారం చేసి ఆ వ్యాపారం నుంచి బయటకు వచ్చినా కూడా ఆ కేసు ఆగుతుందా? నేను రాజకీయాలకు గుడ్ బై చెప్పినా ఇక నుంచి నేను రాజకీయాల నుంచి మాట్లాడను అంటే అది మీ బలహీనతను తెలియజేస్తుంది, కేసులో భయపడి మాట్లాడినట్టే అవుతుంది తప్ప అదేదో ఆత్మజ్ఞాన సాక్షాత్కారమై మనసు మారినట్టు కాదు. అయినా మనసు మారినా మీరు సన్యాసం తీసుకున్నా కూడా కేసులు వెంటాడుతాయి. హిమాలయాల మీరు తపస్సు చేసడానికి వెళ్ళినా మీరు పాపాలను దేవుడు పరిహరిస్తాడు, దేవుడు క్షమిస్తాడేమో, చట్టం క్షమించదు కదా. చట్టానికి అలాంటి క్షమించే గుణం ఉండదు. చట్టం ఏం చేస్తుందంటే నువ్వు నేరం చేస్తే ఎప్పుడైనా నేరమే, అది నువ్వు మారినా నేరమే, మారకపోయినా నేరమే, నువ్వు ఇప్పుడు ఆ పని చేసినా నేరమే, ఆ పని చేయకపోయినా నేరమే. నిజంగా చెప్పాలంటే అధికారం ఉన్న సమయంలో రెచ్చిపోయి ఇప్పుడు నేను ఏం మాట్లాడతలేనంటే నీ బలహీనతను తెలియజేస్తుంది, బలానికి కాదు కదా. సో అందువల్ల ఇలా వైసీపీ వాళ్ళు అన్యాయం ఆక్రోశం మానసం అంటే జగన్ అధికారులు ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు అదే అన్నారు కదా, అచ్చెన్నాయుడు అరెస్టు, దూలిపాల నరేంద్ర అరెస్టు, అప్పుడు అరెస్టుల పైన వాళ్ళు అదే మాట్లాడారు, ఇప్పుడు వీళ్ళు ఇదే మాట్లాడుతున్నారు. తేడా ఏమున్నది? సో అందువల్ల ఫండమెంటల్గా పాలిటిక్స్ పోలీసు మిక్సప్ అయిపోయింది. సో రాజకీయాలు అది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మిక్సప్ అయిపోయింది. అన్న ఆంధ్రప్రదేశ్లో నేను చాలాసార్లు చెప్పినట్లు 2 పార్టీల మధ్య, 2 వ్యక్తుల మధ్య, ఇటీవల పవన్ కళ్యాణ్ అన్నట్లు కులాల మధ్య సమాజం చీలిపోయింది. ఈ చీలికలో అందరూ మీడియా అందులో భాగమే, సోషల్ మీడియా అందులో భాగమే, పోలీస్ వ్యవస్థ అందులో భాగమే, అన్ని వ్యవస్థలు అందులో భాగమైపోయాయి. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే అన్ని వ్యవస్థలు అందులో భాగమైపోయిన తర్వాత ఆ చీలికలో భాగమై ఇటో అటో ఉన్న తర్వాత ఇంతకన్నా మనం భిన్నమైన వాతావరణాన్ని చూడలేం కదా. ఇతర దేశస్తులకు అమెరికా పౌరసత్వం కావాలంటే చాలా క్లిష్టమైన ప్రాసెస్ ఉంటుంది కదా సార్. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అది మరింత క్లిష్టమైపోయింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఆఫర్ ఇస్తూ ఉన్నారు సార్ సంపన్నులకు. 43.5 కోట్ల రూపాయలు చెల్లిస్తే, అంటే $50 లక్షల వెచ్చిస్తే గోల్డ్ కార్డ్ ఇస్తాము అని చెప్పేసి.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కదా సార్, అధ్యక్షుడిగానే కాకుండా ఒక బిజినెస్ మ్యాన్లా ఎందుకు ట్రంప్ వ్యవహరిస్తూ ఉన్నారు? ఆయన బిజినెస్ మ్యాన్ కనుక ఎందుకు వివరిస్తున్నారంటే కారణం అదే. మీరే చెప్పినట్లు ఆయన అధ్యక్షుడే కాదు, ఈజ్ ఏ ప్యూర్ బిజినెస్ మ్యాన్. అందుకే బిజినెస్ మ్యాన్గానే వివరిస్తాడు కదా. సో ఇంకా వేరే రకంగా వివరించే అవకాశమే లేదు. సో మీరు అన్నట్లు ఇప్పటిదాకా ఉన్న సిస్టమ్ అయితే వాస్తవంగా ఈ డబ్బు పెడితే అమ్మకానికి అమెరికా పౌరసత్వాన్ని ఇవాళ అన్ని పేపర్లో హెడ్లైన్స్ వచ్చాయి. అమ్మకానికి అమెరికా పౌరసత్వం ఇప్పుడు ట్రంప్తో మొదలు కాలే.